ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ఈమెకి క్యాన్సర్. ఇప్పుడైనా అర్థమైందా అండి అభి గురించి నేనెందుకంత కేర్ తీసుకుంటున్నాను? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అభికి క్యాన్సర్ ఉన్న విషయం తెలిస్తే మీరంతా జాలిపడటం తనకి ఇష్టం లేదు. అందుకే ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. చనిపోయే ముందు ఈ ఇంట్లో మనందరితో గడిపితే ఒక తృప్తి ఉంటుందని నేనే బలవంతంగా తీసుకొచ్చాను. ఆమె మనకి ఎంత అన్యాయం చేసినా మానవతా దృక్పథంతో ఆలోచించానే తప్ప మిమ్మల్ని వ్యతిరేకించాలని కాదు. మీ మనసుకి నచ్చని పని చేస్తున్నానని ఖచ్చితంగా మీకు కోపం వస్తుందని నాకు తెలుసు. అయినా సరే అభి ఆఖరి కోరిక తీర్చాలన్న తలంపే తప్ప నా మనసులో వేరే ఆలోచన లేదండి. అమ్మ సాక్షి, నీ అంత గొప్పగా మంచి మనసుతో ఎవ్వరూ ఆలోచించరమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం, చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి. అదే కర్మ సిద్ధాంతం. అభికి జబ్బుందని తెలిసినప్పుడు నిజంగా బాధ కలిగిందమ్మా. కానీ వెంటనే అది చేసిన తప్పులు పాపాలు అన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు కన్నీరు కూడా కోపంగా మారిందమ్మా. అభిని కన్న తల్లిగా నా మాటలు కఠినంగా ఉన్నా నా మాటల్లో వాస్తవం ఉంది. నువ్వు అర్థం చేసుకోమ్మా. ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతం కాదు. మనం చేసిన కర్మ ఫలాల్ని బట్టే ఊపిరి లెక్కలు ఆధారపడి ఉంటాయి. అభి విషయంలో క్యాన్సర్ రోగం కాదమ్మా, ఆ దేవుడు వేసిన శిక్ష. విన్నావా సాక్షి, కన్న తల్లే కూతురు గురించి ఎలా మాట్లాడుతున్నారో? కనీసం ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకోమ్మా. నీకంటూ ఒక కుటుంబం ఉంది. నువ్వంటే ప్రాణంగా చూసుకునే భర్త బిడ్డ ఉన్నారు. వాళ్ల గురించి ఆలోచించు. అంతేకాని అతిగా జాలిపడి నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకోకు. ఏమైందమ్మా మీ ఇద్దరికి? ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలియని మనిషి మీద జాలి లేకపోగా నన్ను కూడా పట్టించుకోవద్దు అంటున్నారా మీరు? కాదమ్మా, పట్టించుకోవడానికి సమస్యగా మారడానికి మధ్య తేడా నిన్ను చూడమంటున్నాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు చక్కని కాపురాన్ని నా కూతురు నాశనం చేసుకుంది. దాని గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని కూడా ఇబ్బంది పాలు చేసుకోవద్దమ్మా. డాక్టర్ గారే హాస్పిటల్లో జాయిన్ చేయమంటున్నారు కదా, అయినా నువ్వెందుకు వద్దంటున్నావు? ఎందుకంటే హాస్పిటల్ ఇల్లు కాదు కాబట్టి, అక్కడ ప్రత్యేకించి పలకరించడానికి ఎవ్వరూ ఉండరు కాబట్టి. అభి మనతో, ముఖ్యంగా సిద్ధుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె మీద మీకు జాలి లేదు. కనీసం ఆఖరి కోరిక తీర్చాలన్న ఆలోచన కూడా లేకపోతే ఎలాగా? అమ్మ సాక్షి, ఒక పని చేయమ్మా. అభి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సిద్ధుని హాస్పిటల్కి తీసుకెళ్ళు. వాణ్ణి నీతో పంపించడానికి మేం ఒప్పిస్తాం. సిద్ధుని ఒప్పించడం కాదు, ఇప్పటికీ అభి విషయంలో మీలో మార్పు రాకపోవడం చాలా చాలా దారుణం. నువ్వు నమ్మిందే జరగాలంటే ఎలాగమ్మా? మా అభిప్రాయానికి, ఇంట్లో పరిస్థితులకు కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా. బాబు, సాక్షికి అర్థమయ్యేటట్టు మీరైనా చెప్పండి. ఒకరు చెప్తే తెలుసుకోవడానికి సాక్షి ఏం చిన్నపిల్ల కాదు కదా అత్తయ్య. తన ఇష్టాలని ఆలోచనల్ని నేను గౌరవిస్తాను. కానీ ఆ ఆలోచనల వల్ల మనకి
ముఖ్యంగా సిద్ధుకి కష్టం కలుగుతుందంటే మాత్రం నేను సహించలేను. సాక్షి, అల్లుడి మాట మనసు అర్థమైంది కదా. నీ జీవితంలో నందు సిద్ధు మాత్రమే శాశ్వతం. వాళ్ళకి నచ్చినట్టు నడుచుకోవడమే నీ ధర్మం. అభి పరిస్థితి తెలిసి కూడా ఇంకా ఎందుకు తనని శత్రువులానే చూస్తున్నారు? ఎవరు ఏమన్నా ఎలా తీసుకున్నా సరే నేను మాత్రం అభికి తోడుగా ఉంటాను. ఇంట్లో వాళ్ళు నన్ను ద్వేషిస్తారనుకున్నాను, కానీ చావుకి దగ్గర పడ్డానని తెలిసి కూడా నన్ను పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది. ఇది నేను కోరుకునే శిక్షే, కాకపోతే ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాను అనిపిస్తుంది. లేదు అభి, ఎక్కువ కాదు, చాలా తక్కువగా ఆలోచించావు. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళెవరికీ నీ మీద కోపం లేదు. అందుకే నిన్ను హాస్పిటల్కి పంపించకుండా ఇంట్లోనే ఉంచుతాను అన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. నీ మీద జాలి పడితే నువ్వింకా బాధపడతావని సైలెంట్గా ఉండిపోయారు. ఆ మౌనం కూడా కోపమే అని నాకు తెలుసు. నిజం తెలిస్తే నేను ఎక్కడ వెళ్ళిపోతాను అని నాకు ధైర్యం చెప్పడానికే కదా ఇలా అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను చెప్పేది నిజం. సారీ సాక్షి, నేను నమ్మలేను. ఈ ఇంట్లో ఉంటూ అందర్నీ చూస్తూ నిజానిజాలు అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. వాళ్ళు జాలిపడిన అవసరం లేదు, కానీ కనీసం ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడారా? నా పరిస్థితి ఏంటి అని అడిగారా? ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళు నన్ను కాదనుకున్నా నేను మాత్రం నా వాళ్ళ మధ్య ఉన్నాను అన్న సంతోషంతోనే ఇప్పుడు బ్రతుకుతున్నాను. సంతోషంగా ఉన్నానంటూ ఈ కన్నీరెందుకు? అంతా మంచే జరుగుతుంది. మంచి అంటే నా విషయంలో మృత్యువే సాక్షి. ప్రాణం పోతేనే కానీ ఈ కన్నీరు, ఈ కష్టం రెండూ పోవు. చాలు, ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడుకు. ఎప్పుడు చూడు చావు గురించే తప్ప వేరే మాట్లాడమే రాదా నీకు? ఇది పట్టుకో. ఈ టాబ్లెట్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ వస్తాను. నేనంటే నీకు ఎంత ప్రేమ సాక్షి. ప్రతి క్షణం నా ప్రాణాలు కాపాడడం కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు. నన్ను సంతోషంగా ఉంచాలని నువ్వెన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావు. నేనొచ్చింది నీ సంతోషాన్ని దూరం చేయడానికి అని నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావో. ఈ క్యాన్సర్ నా కుట్రలో భాగమని తెలిస్తే నాకన్నా ముందు నువ్వే గుండాగిపోతావేమో. ఎన్నాళ్ళు మహారాణిలా బ్రతికి నేను ఇప్పుడు అన్నీ పోయి వికారిలా మారాను. ఒంటరిగా పిచ్చి దానిలా రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నా మీద నాకే జాలి కన్నా నా స్థానంలో నువ్వుండి నా మొగుడితో సుఖపడుతున్నందుకు కోపం పుట్టింది.
అందుకే ఆకలితో పాటు ఆహాన్ని చంపుకొని ఈ ఇంటికొచ్చే అవకాశం కోసం ఆశగా ఎదురు చూశాను. జబ్బు పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని చిన్న టెస్ట్ పెట్టాను. హ. నీ మంచితనం వల్ల నా ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. నా మీద నీకు లెక్కలేనంత జాలి పుట్టింది. అగ్నిలో ఆజ్యం పోసినట్టు నీ గుండెల నిండా జాలి ఉన్నప్పుడే నాకు క్యాన్సర్ అన్న అబద్ధాన్ని డాక్టర్తో చెప్పించగానే పిచ్చిదాల్లా నమ్మేసి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చావు. కళ్యాణ్ లాంటి దుర్మార్గుణ్ణి ఒక ఆట ఆడుకున్నాను. హ, మీరెంత, మీ బ్రతుకెంత? హారిక నా పెళ్లిని చెడగొట్టి నా ప్లాన్లకి చెక్ పెట్టింది. లేదంటే ఈ పాటికి మీరంతా నా కాలి కింద దోమల్లా నలిగి చచ్చేవారు. పథకం మారినా నా పగ తగ్గలేదు. నీ నాశనం కోరుకున్నా నా ఉద్దేశం మారలేదు. నిన్ను దూరం చేసి నా స్థానాన్ని తిరిగి లాక్కుంటాను. క్యాన్సర్ని ఆయుధంగా చేసుకుని మీ కన్నీళ్లతో సేద తీరతాను. నా కళ్ళ ముందే నా వాళ్ళని దూరం చేసిన నిన్ను ఈ ఇంట్లో అందరికీ దూరం చేస్తాను. ఇప్పుడు నేను నటిస్తున్న మానసిక క్షోభని నువ్వు నిజంగా అనుభవించేటట్టు చేస్తాను. ఆ రోజు నీ మీద జాలి పడ్డానికి కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండకుండా క్రూరంగా ఘోరంగా ఏడ్చేటట్టు చేస్తాను. అదే నా శబదం, నా రాకకి కారణం. నందు, మాదే లవ్ మ్యారేజ్. ఫోటోలోనైనా జీవితంలోనైనా నందు పక్కన నేనుండాలి. మధ్యలో వచ్చినా నువ్వు కాదు. నందు, సారీ తనుజ, కొంచెం లేట్ అయింది. మా కాలనీలో ఉండే పేద పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేసి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. హలో, వింటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు కోచింగ్ ఇస్తున్న స్టూడెంట్స్ కన్ఫర్మ్గా ఎగ్జామ్లో పాస్ అవుతారు. కానీ మన ప్రేమ పరీక్షలో రిజల్ట్ ఎలా ఉంటుందనే తెలియడం లేదు. ఆ రిజల్ట్ ఎలా ఉన్నా ఈరోజు మాత్రం నీ కన్నీరు చూడకూడదు. నీ కళ్ళల్లో కొంచెం తడి కనిపించినా నేను మాట్లాడకుండా వెళ్ళిపోతాను. సరే, బాధని కంట్రోల్ చేసుకొని ఇంట్లో ఎలా నటిస్తున్నానో అలాగే నటిస్తూ మాట్లాడతాను. ఏంటి, నా ముందు నటిస్తావా? దాన్ని నేను కనిపెట్టలేను అనుకున్నావా? మరి ఏం చేయను చందు? ఉన్న దారులన్నీ మూసుకుపోతున్నట్లు, కళ్ళ ముందు లోకమంతా చీకటవుతున్నట్టు ఉంది. ఈరోజు ఏమైందో తెలుసా? నేను బయటికొస్తుంటే సాత్విక్తో పెళ్లి గురించి మా అక్క నా అభిప్రాయం అడిగింది. ఏంటి, మీ అక్క అడిగిందా? ఎందుకు? తెలీదు చందు. ఈ పెళ్లి నీకిష్టమైనా లేక బలవంతంగా ఒప్పుకున్నావా అని అడిగేసరికి నిజం చెప్పాలని ఫిక్స్ అయ్యాను. మరి చెప్పేశావా? లేదు. సరిగ్గా అప్పుడే డాడ్ వచ్చి సాత్విక్ ఫ్యామిలీ గురించి, ఈ పెళ్లి గురించి సంతోషంగా మాట్లాడేసరికి వాళ్ళ ఆనందం చూస్తూ
మౌనంగా అక్కడి నుంచి వచ్చేశాను. నేను ఇంటర్వ్యూలు క్లియర్ చేయడం, నువ్వు మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పడం, రెండూ సమాధానం తెలిసి కూడా సాల్వ్ కాని ప్రశ్నలానే ఉన్నాయి. పోనీ నేనే వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామంటే నాకంటూ ఏ అర్హత ఉద్యోగం లేదు. నా గురించి తెలిసి ఖచ్చితంగా మన పెళ్లి ఒప్పుకోరు. మన పెళ్లి విషయంలో నీకు ఏ సహాయం చేయలేక నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇందులో నీ తప్పేం లేదు చందు. అంతా నా చేతల్లో ఉంది. కానీ తెలిసిన గౌరవం, తెలియని భయం నన్ను వెనక్కి లాగుతున్నాయి. నువ్వు మన పెళ్లి గురించి కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నావనిపిస్తుంది. తను కన్ఫ్యూజన్ ఏం లేదు చందు. నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలన్న క్లారిటీతోనే ఉన్నాను. నీకు క్లారిటీ ఉండటం ముఖ్యం కాదు. నీ ఫ్యామిలీని బాధ పెట్టకుండా, నువ్వు బాధపడకుండా మన పెళ్లి గురించి షూరిటీ తీసుకోవడం ముఖ్యం. తీసుకుంటాను చందు. 600 అయినా ఈ రోజే మన ప్రేమ కథని ఇంట్లో చెప్పేస్తాను. నా మనసులో మాటేంటో మా అక్క అడిగింది కాబట్టి ఈ రోజు ఎలాగైనా సరే తనకి నిజం చెప్పేస్తాను. అక్క డాడ్ కాళ్ళు పట్టుకోనైనా సరే మన పెళ్లికి ఒప్పిస్తాను. గుడ్ న్యూస్ తో నీకు కాల్ చేస్తాను. నువ్వు సంతోషంగా చెప్పే ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సాక్షిని తలుచుకుంటేనే కోపం, బాధ కలిపొచ్చేస్తున్నాయండి. అభికి దూరంగా ఉండమని మనతో పాటు అల్లుడు చెప్పినా సరే అర్థం కావడం లేదు. క్యాన్సర్ అని తెలిసినప్పుడు హాస్పిటల్లోనే ఉండి వైద్యం తీసుకోవచ్చు కదా. ఇక్కడికొచ్చి మన ప్రాణాలు తీయడం ఎందుకు? దానిది రోషం, పౌరుషం లేని బ్రతుకండి. మనం ఎంత చీకొట్టినా ఇక్కడే పడి ఏడుస్తుందే కాని బయటికి పోవడం లేదు. పోతానన్నా సాక్షి ఒప్పుకోవటం లేదు. అమ్మమ్మ, మా అమ్మకి క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు కదా, దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండదా? ఏ టాబ్లెట్ వేసుకున్నా తగ్గదా? లేదు సిద్ధు, ఆఖరి స్టేజిలో ఉందని చెప్పారు కదా. ఏ ట్రీట్మెంట్ చేసినా బ్రతకదు. ఆవిడ చనిపోతుందని తెలుసు కూడా మీకెవరికి హట్టింగా లేదా? పాపం అనిపించడం లేదా? ఏ నీకు పాపం అనిపిస్తుందా? నాకేం లేదు, జస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. స్కూల్లో మీరేమైనా తప్పు చేస్తే టీచర్ కొడతారు కదా, అలానే ఆ దేవుడు కూడా క్షమించరాని తప్పులు చేసినా, కావాలని ఒకరిని బాధ పెట్టినా ఇలాంటి శిక్షలు వేస్తాడు. ఏ పాపం చెయ్యని వాళ్ళకి శిక్ష పడితే బాధపడాలి కానీ మీ అమ్మ లాంటి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సిద్ధు. చిచ్చి, ఒక తల్లివేనా నువ్వు? నా కొడుక్కి నా గురించి ఇంత బ్యాడ్గా చెప్తావా? ఇలా చెప్తే వాడి మనసులో నా మీద సింపతి ఎలా వస్తుంది? సిద్ధు, ఇన్ని రోజులు మీ అమ్మ లేకుండానే ఉన్నావు. సాక్షిని అమ్మ అని పిలుస్తున్నావు. అభి ఉన్నా లేకపోయినా నీకే లోటు ఉండదు. పాపం, పసి మనసుని ఇంత దారుణంగా మార్చేస్తున్నారా? అసలు మనుషులేనా మీరు? ఇలా చూస్తూ ఊరుకుంటే నా సిద్ధుని ఇంకా బద్ధ శత్రువుని చేస్తారు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు, నీ పిలుపు మారదు. నేనింతే అమ్మా, మారలేను. కానీ మీరిద్దరూ కలిసి సిద్ధుతో నా గురించి ఎందుకు ఇలా చెప్తున్నారు? మీ మనసులో ద్వేషాన్ని వాడి మైండ్లో కూడా ఎందుకు ఎక్కిస్తున్నారు? మేమేం ఎక్కించడం లేదు. నీ గురించి తెలియక అడుగుతుంటే స్పష్టంగా వివరంగా మాకు తెలిసినవి చెప్తున్నాం. ఇది మా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరేం చెప్తారో, ఇక్కడ ఎవరి మాట వినాలో నాకు తెలుసు. అర్థమైంది కదా వాడేమన్నాడో? నీ మీద జాలితో సిద్ధు మనసులో ప్రేమ పుట్టకూడదు, అందుకే నిజాలు చెప్పాం. అందరూ దూరం పెట్టినా
సిద్ధు మాట్లాడితే చాలు సంతోషంగా కళ్ళు మూయొచ్చు అనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం కూడా లేకుండా చేస్తున్నారు. అలాంటి అదృష్టం దక్కాలంటే మనిషిగా బ్రతకాలి. కోరికలు తీరకుండా నువ్వు చచ్చి పిశాచవడం ఖాయం. నా చావు గురించి మరీ ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారేంటి? పిశాచిగా మారమని ఆశీర్వాదాలు ఒకటి. మిమ్మల్ని పీక్కుని తినటానికి పిశాచవనక్కర్లేదు, ప్రాణాలతో ఉన్నా చాలు. తనుజ, ఇదే నీకు ఆఖరి అవకాశం. మాట్లాడే ముందు ధైర్యం రావాలంటే చందు మీద పెంచుకున్న ప్రేమని, అతను లేని భవిష్యత్తుని గుర్తు చేసుకో. అక్క డాడ్ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడే నా ప్రేమ గురించి చెప్పి చందుతో పెళ్లి కొప్పించాలి. వాళ్ళు ఓకే అంటే నేనొక్కదాన్ని సాత్విక్ ఇంటికి వెళ్ళి ఆ ఫ్యామిలీకి అక్క డాడీ తరపున సారీ చెప్పాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి. అక్క అక్క వస్తున్నా తనుజా. ఏంటి తనుజా? చెప్పు తనుజా, నాతో ఏమైనా మాట్లాడాలా? నేనేం ముట్టుకున్నా ఇలా ముక్కలు చేస్తున్నావెందుకు? డెవిల్ టచ్ చేసింది, నేను టచ్ అయ్యాను. నిన్ను నా రూమ్ లోకి రావద్దని చెప్పాను కదా, బయటికి వెళ్ళు. తనుజ ఈ టైంలో అక్కడేం చేస్తోంది?